ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మరి రాత్రికాలం అంతా ఆయన కృపను మనకు అనుగ్రహించి ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, దేవుడి మాటలు వినడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపకై దేవుడికే మహిమ కలుగును గాక. దేవుని వాక్కు బలమైనది, దేవుని వాక్కులో స్వస్థత ఉన్నది. దేవుడి వాక్కు మనం నడవలసిన మార్గంలో మనల్ని నడిపిస్తుంది. అందుకే ఉదయకాలం మనం నిద్ర లేవగానే దేవుని వాక్యాన్ని వినడము, ధ్యానించడము, ప్రార్థన చేసుకోవడము ఎంతైనా అవసరం అండి. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనము. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూద్దువు. మనం దేవుని మహిమను చూడాలంటే మొదటగా మనకి నమ్మకం ఉండాలండి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడే మనం అడుగుతున్నవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని నమ్మి ప్రార్థన చేసిన ఎడల మన ప్రార్థన అంతా కూడా ఆయన అంగీకరిస్తారు. మనం అడుగుతున్నప్పుడు వాటిని పొందుకుంటున్నామని నమ్మకంగా మనం అడిగేవారిగా ఉండాలి. ఎన్నో స్వస్థత కార్యములు జరిగించారు దేవుడు. నువ్వు నమ్ముతున్నావా? నీకు విశ్వాసం ఉందా అని అడిగి దేవుడు కార్యాలు జరిగించారండి. ఈ ఉదయకాలం కూడా అదే మాట్లాడుతున్నారు. నువ్వు ఏదైనా కార్యం గురించి ఎదురు చూస్తున్నా, లేదా స్వస్థత గురించి ఎదురు చూస్తున్నా, నీకున్న సమస్య ఎలాంటిదైనా, ఇబ్బంది ఎలాంటిదైనా నువ్వు ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు. అది ఎలా అంటే నమ్మకంగా దేవుణ్ణి అడుగు, తప్పకుండా నువ్వు అద్భుతమైన కార్యాన్ని పొందుకుంటావు. దేవుడు నీకు కార్యం చేయాలన్నా చేయకూడదన్నా కేవలం నీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. మరియాతో అంటున్నారు దేవుడు, నమ్మిక మాత్రం నీ ఉంచుము, నా మహిమను నీవు చూచెదవని. అప్పుడే లాజరు చనిపోయి 4 రోజులైంది. ఆయన నమ్మకంతో ఎంతో అద్భుతమైన కార్యాన్ని జరిగించారు. దేవుడు ఆ కార్యంలో మనం చూడాలంటే మొదటగా మనకు కావలసింది నమ్మకం. చాలామంది అంటారు సేవకులుగా, మీరు ప్రార్థన చేయండి అయ్యా కార్యం జరుగుతుందని. జరుగుతుంది కరెక్టే, కానీ నీవు కూడా ఆ ప్రార్థన యందు నమ్మకాన్ని కలిగి ఉండాలి. దేవుడు నా ప్రార్థనను అంగీకరిస్తారు, ప్రార్థన చేస్తే సమస్యల నుంచి విడుదల దయచేస్తారు, దేవుని మొరపెట్టాలి, దేవుడు తప్పకుండా మన మొర వింటారనే నమ్మకం నీలో ఉండాలి. గింజంత విశ్వాసం ఉన్నా చాలు, నువ్వు దేవుని మహిమను చూస్తావు. కొండలాంటి సమస్యలు ఉన్నా కానీ దేవుడు తీరుస్తారు. కానీ నీవు దేవుడిని వెతికితే నువ్వు తప్పకుండా ఫలాన్ని పొందుకుంటావు. మొదటగా నీవు దేవుడిని వెతికేదానిగా ఉండాలి, లేదా వెతికేవాడిగా ఉండాలి. దేవుడి మీద నమ్మకంతో నీవు అడిగి ఉంటే దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తారు. ఈ రోజు నుంచి మీలో చిన్న చిన్న అపనమ్మకాలున్నా, సందేహాలున్నా, దేవుడు చేస్తారా చెయ్యరా అలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టండి. నువ్వు సంపూర్ణంగా నమ్ము, దేవుడిని నమ్ము. నేను నమ్ముకున్న దేవుడు నన్ను విడిచే దేవుడు మాత్రం కాదు, నా పక్షంగా నా దేవుడు యుద్ధం చేస్తాడని నువ్వు నమ్ము. నీ పక్షంగా దేవుడు తప్పకుండా యుద్ధం చేస్తాడు. నువ్వు అడుగుతున్నవన్నీ కూడా పొందుకుంటున్నావని నమ్మి ప్రార్థన చేయి, తప్పకుండా దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తారు. ఆ ప్రార్థన మంచిదైతే నువ్వు అడిగేవన్నీ కూడా మంచి యందు ఆసక్తి కలిగి నువ్వు వాటిని అడుగుతుంటే దేవుడు తప్పకుండా నువ్వు అడిగినవన్నిటిని కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నమ్మకంతో నువ్వు అడుగు, దేవుడి కృపలో నువ్వు వాటన్నిటిని కూడా పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఇదిగో మీరు మాట్లాడుచున్నారు తండ్రి. నమ్మిక మాత్రం నీ ఉంచుము, నా మహిమను నీవు చూచెదవని. ఈ ఉదయకాలం ఎవరైతే నమ్మకంగా మీ యందు భయభక్తులతో మరి మిమ్మల్ని అడుగుతున్నారో అట్టి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అడిగిన వాటిని అన్నిటిని కూడా అనుగ్రహించే దేవుడు కదా ప్రభా. ఇంకా ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు కార్యాన్ని జరిగించే దేవుడు కదా ప్రభా తండ్రి. ఇది ఈ ఉదయకాలం ఎవరైతే విశ్వాసంతో నేను మీ వైపు చూస్తున్నారో వారి పట్ల ఒక్కసారి కనికరాన్ని చూపించండి. వారి అవసరతలన్నీ యేసు నామములో తీర్చండి ప్రభా. మీకు వందనాలు. బలహీనంగా ఉన్న వారిని బలపరచండి. హాస్పిటల్లో పడి ఉన్న వారి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించి స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు. త్వరగా డిశ్చార్జ్ అవ్వడానికి మీరే సహాయం చేయండి. హాస్పిటల్ బిల్లుల విషయంలో కూడా మీ కృపను అనుగ్రహించండి అయ్యా. మీకు వందనాలు. అప్పులతో బాధపడుతున్న వారిని ఉన్నారు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అప్పు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వక ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు, అట్టి వారిని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు 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 స్తోత్రాలయ్యా. చండి బిడ్డలకి కాపుదల కృప అనుగ్రహించండి. యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు ఆపుదలలో వర్ధిల్లినట్లు మీరు సహాయం చేయండి. చదువుతున్న వారికి మీరు సహాయం చేయండి. 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో మీ కృపను అనుగ్రహించి అందరికీ తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి. చదువులు పూర్తయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రిపేర్ అవుతున్న వారికి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఉద్యోగాలు ఇచ్చిన బిడ్డల పట్ల నాయన మీ కృపను అనుగ్రహించండి. చక్కగా ఉద్యోగాలు చేసుకోవడానికి మంచి ఆరోగ్యాలు కూడా మీరు అనుగ్రహించి కృపను అనుగ్రహించండి ప్రభా. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని మీరు సెలవిస్తున్నారు నాయన. ప్రతి ఒక్కరు ఆ బహుమానాన్ని పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి. గర్భంతో ఉన్న వారికి నేను నెలలు నిండేంత వరకు మీ కాపుదల కృప అనుగ్రహించండి. చంటి బిడ్డలని బాలింతలను కూడా నేను మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వివాహం కాని బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి
చేసుకోండి అయ్యా. వివాహాలు అయ్యినైనా దేవా ఇదిగో తండ్రి మీకు సమాధానం లేకుండా ఎందరో ఉన్నారు. వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని సమాధానాన్ని నేను వారి పట్ల మీరు దయచేయండి. సమాధానకర్తగా మీరు ఉండండి ప్రభా. మీకు వందనాలు. చంటి బిడ్డలని వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా దేశాన్ని రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా చుట్టుపక్కల ప్రాంతాలను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి కాపుదల కృపాన్ని గ్రహించండి. ఏ దుష్టుడి కన్నునైనా ఏ చంటి బిడ్డ మీద పడుకుండానట్లు మీరు సహాయం చేయండి. ఆడపిల్లలకు భద్రతను అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. విదేశీ ప్రయాణాలు చేస్తున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ఉన్న బిడ్డలకి మంచి కాపుదల కృపాన్ని గ్రహించండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని కూడా నేను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరిపించుకుంటున్న బిడ్డలకు నేను మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మీ కాపుదలలో వారు వర్ధిల్లినట్లు మీరే సహాయం చేయండి. మీ దయాకిరీటం ధరింపచేసి ఉన్నందుకు మీకే స్తోత్రాలయ్యా. పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జరుగుతున్న సభల విషయంలో అద్భుతమైన కార్యాన్ని నేను మీరే జరిగించండి. ఈరోజు ప్రార్థనలు ఏకీభవిస్తూ మీకు మొరపెడుతున్న ప్రతి మొరను మీరు ఆలకించి ప్రతి మొరకు నేను మీరే సమాధానాన్ని అనుగ్రహిస్తారని, సమస్త గంట మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములండి. మరి ఫిబ్రవరి నెల 18, 19, 20 తారీఖులలో మరి పల్లంకూరి గ్రామంలో జరుగుతున్న ఈ సభలకు మీరందరూ కూడా మరి వస్తారని, మీరందరూ కూడా ప్రేయర్ చేస్తారని మీరందరికీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు.